అన్న బ్యాక్టీరియల్ ఎండు తెగులు ఎట్లా వస్తాయి అంటే వాతావరణ మార్పులు, గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం, కంటిన్యూస్ గా వర్షాలు పడడం మరియు యూరియా ఎక్కువగా వాడడం వల్ల ఈ బిఎల్బి వస్తుంది. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటేమో కృషక్ దశ, రెండోది బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. సో కృషక్ దశ ఏంటంటే ఫస్ట్ మనకు సిగ్నల్ అన్నట్టు. కృషక్ దశలో మనం ఇక్కడనే కంట్రోల్ చేసుకుంటే చాలా బెటర్. కృషక్ దశ దాటిన తర్వాత మనకు వచ్చేసి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, అప్పుడు మనకు ఆకులు మొత్తం డ్యామేజ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇది కూడా భూమి నుంచి ఉద్భవించే డిసీజ్. ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు మనకు వర్షపు నీరు ద్వారా, గాలి ద్వారా, ఇంకోటి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వచ్చే నీరు ద్వారా వ్యాపిస్తుంది. ఇక్కడ ఏంటంటే రైతులు ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఎండు తెగులు గమనించారో సెకండ్ థింగ్ ఏంటంటే ఏవైతే నీళ్లు ఉంటాయో అందులోనే ఇంకేటట్టు చూసుకోవాలి. ఇంకో మడుగు నీళ్లు ఇప్పితే ఆ మడికి కూడా వస్తుంది. సో దీనికి కెమికల్ గా ఏం స్ప్రే చేసుకోవాలంటే దీనికి కరెక్ట్ గా కెమికల్స్ లేవు అన్న కొద్ది గొప్ప ఏమున్నాయంటే ప్లాంటోమైసిన్, బ్లూ కాపర్, బ్లీచింగ్ పౌడర్ వంటివి కొంచెం కంట్రోల్ చేస్తాయి. బిఎల్బి వచ్చిన వాళ్ళు నీళ్లు 6 తడి పద్ధతిలో ఇవ్వాలి. ఇంకోటి యూరియా పూర్తిగా తగ్గించాలి. 15 రోజులు అట్లనే వేసిన తర్వాత 15 రోజుల తర్వాత యూరియా అనేది లైట్ గా వేసుకోవాలి. అప్పుడైతే మనకు బిఎల్బి అనేది జర కంట్రోల్ ఉంటుంది.